హాయ్ గైస్, నేను మీ #MD. వెల్కమ్ టు గుప్పుడంత మనసు డైలీ సీరియల్. ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మహేంద్రని చంపాలని ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. విషయం ముందే గ్రహించిన రిషి తండ్రిని కాపాడుకుంటాడు. ఆ పని శైలేంద్ర చేశాడని తెలుసుకున్న దేవయాని కొడుకునైతే మందలిస్తుంది. మీ బావని ఆ వసుధార సొంతం చేసుకుంటుంది, వెళ్ళి మీ బావని దక్కించుకో అని సరోజని రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర. రిషి రాధమ్మకి నిజం చెప్పి అసలు రంగాన్ని ఆమెకి అప్పగిస్తాడు. రంగాగా వచ్చింది రిషి అని కన్ఫర్మ్ చేసుకున్న శైలేంద్ర తన గురించి తెలిసిన అందరినీ లేపేయాలనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక ఆగస్టు 29వ తేదీ ఎపిసోడ్ నెంబర్ 1166లో ఏం జరిగిందనేది విషయంలోకి వెళ్దాం. తన తల్లి ఎవరో చెప్పమని అనుపమని నిలదీస్తాడు మను. కానీ మౌనంగా ఉంటుంది అనుపమ. ఆ మౌనాన్ని భరించలేకపోతాడు మను. కోపంతో రగిలిపోతూ, నేనేమి గండికోట రహస్యం అడగడం లేదు, నా జన్మ రహస్యం అడుగుతున్నాను, నా తల్లి ఎవరో చెప్పండి అని గట్టిగా అడుగుతాడు. అయినా మౌనంగా ఉన్న అనుపమని చూసి కోపం పట్టలేని మను నిజం చెప్పమని తనకి తానే గన్ గురి పెట్టుకుని బెదిరిస్తాడు. అనుపమ కంగారు పడుతుంది. మరోవైపు తండ్రికి జగతి రాసిన లెటర్ ఇచ్చి చదవమంటాడు రిషి. మహేంద్ర మొదటి పేజీ నుంచి చదువుతూ ఉంటే, మీరు చదవలసింది ఈ పేజీ నుంచి అంటూ ఒక పేజీ చూపిస్తాడు రిషి. అందులో మనకి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకరు మను, ఒకరు రిషి. మనుని అనుపమకి పెంచుకోవడానికి ఇచ్చాను. ఈ విషయం నీకు రిషికి చెప్పలేనందుకు నన్ను క్షమించండి. మీకు నిజం తెలిసే సమయానికి నేను ఉంటానో లేదో అందుకే ఈ విషయం లెటర్లో రాస్తున్నానని రాస్తుంది జగతి. అది చదివి ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. అందుకే నా మనుని చూడగానే అంత ఎమోషన్ కలిగేది అంటాడు మహేంద్ర. అదే సమయంలో అనుపమ కూడా మనుకి జరిగిందంతా చెప్తుంది. జగతి, మహేంద్ర నీ తల్లిదండ్రులు. ఒకానొక సమయంలో నేను తల్లిని కాలేనని తెలిసింది. నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదే. కానీ నా గురించి ఆలోచించిన జగతి తన కొడుకుని నాకు ఇచ్చేసింది. అప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. కానీ తండ్రి లేని లోటు ఎప్పటికీ లోటే. నిన్ను నీ తండ్రికి దూరం చేసినందుకు నన్ను క్షమించు అంటుంది అనుపమ. అమ్మ అని బాధగా అంటాడు మను. నేను అమ్మను కాదు, జగతి మీ అమ్మ అని ఏడుస్తూ చెప్తుంది అనుపమ. ఈ మాటలన్నీ విన్న మను షాక్లో ఉండిపోతాడు. మరోవైపు శైలేంద్ర చెప్పిన మాటలు విని భయంతో కుప్పకూలిపోతుంది దేవయాని. నిజంగానే తాను రిషియా, నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా అని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసుకున్నానంటూ జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. మనం రిషిని తీసుకువచ్చి మన గొయ్యి మనమే తవ్వుకున్నామంటూ జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావడం లేదు, భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు అని అంటుంది దేవయాని. ఇప్పుడు చేయాల్సింది ఒకటే, నా గురించి తెలిసిన ఏ ఒక్కరూ బ్రతికి ఉండటానికి వీల్లేదు, అందరినీ ఒకేసారి మట్టిలో కప్పెట్టేస్తానంటాడు శైలేంద్ర. అలా చేయొద్దంటుంది దేవయాని. ఈ విషయంలో నీ మాట వినను, నన్ను ఆపొద్దంటూ తల్లిపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. మరోవైపు మహేంద్ర జగతి రాసిన మిగిలిన ఉత్తరం అంతా కూడా చదువుతాడు. అందులో శైలేంద్ర దేవయాని చేసిన దుర్మార్గాలన్నీ రాస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసి ఎలా కూల్గా ఉండగలుగుతున్నావు అంటాడు మహేంద్ర. వాళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళని ఎన్నిసార్లు చంపినా తప్పులేదు, కానీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. బంధాల విలువ వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా అని. అయినా చంపడం మాత్రమే శిక్ష కాదు అంటాడు రిషి. తర్వాత వసుధారకి క్షమాపణలు చెప్పి ఎన్నిసార్లు వాళ్ళ గురించి నిజం చెప్పాలని ప్రయత్నించినా నేను పట్టించుకోలేదంటాడు. తర్వాత తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆమెకి కూడా క్షమాపణ చెప్పి, వాళ్ళు పదవుల కోసం ఇంత దూరం వెళ్తారని అనుకోలేదు, నిన్ను నేను రక్షించుకోలేకపోయానని బాధపడతాడు రిషి. ఇంతలోనే తలుపు గడియపెట్టిన సౌండ్ రావడంతో రిషి వసుధార అటువైపు చూస్తారు. అప్పటికే మహేంద్ర బయటకు వెళ్లి బయట తలుపు గడియ పెడతాడు. రిషి వసుధారాలు వెళ్లి ఎందుకు తలుపు వేశారని కంగారు పడుతారు. ఆ దుర్మార్గుడిని క్షమించి అంత మంచితనం నీకున్నా నాకు లేదు, ఈ రోజు ఎలాగైనా వాడిని చంపుతాను, నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఎంతగా వారించినా వినిపించుకోకుండా మహేంద్ర వెళ్ళిపోవడంతో డాడ్ ఆవేశంగా వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో పెదనాన్నకి ఫోన్ చేసి చెప్తానంటూ ఫణీంద్రకి ఫోన్ చేస్తాడు రిషి. కానీ ఫణీంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు ఏం చేయటమా అని కంగారు పడతాడు. అప్పుడు ఉండండి, ధరణి మేడంకి ఫోన్ చేస్తానని ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూసేద్దాం. చూసారు కదా గాయ్స్ ఇవాల్టి ఎపిసోడ్ ని. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ దెన్. ఓకే దెన్ సీ యు, బై బై.